మొత్తం ఈ ప్రపంచంలో ఉన్న భక్తుల్లోకి ప్రథమ భక్తుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. చాలా సందర్భాల్లో ఆయనే స్వయంగా చెప్పారు, నేను ఎవరితోనా పెట్టుకుంటాను కానీ వెంకటేశ్వర స్వామితో మాత్రం పెట్టుకోను అని. సో ఆయన ఎంతో పవిత్రంగా ఉంటారు. అదేవిధంగా ఈ వైకుంఠ ఏకాదశి ముందర రోజు ఈ ఇన్సిడెంట్ జరగటం ఆయనకి చాలా బాధ కలిగింది. నేను ఎప్పుడు చూడలే ఆయన అంత ఇదిగా రియాక్ట్ అయ్యారు. మరి దురదృష్టవశాత్తు ఇది జరిగింది. మరి దీన్ని ఎలా అధిగమించాలి, ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరికీ ఆర్థిక సాయం కానీ, ఉద్యోగం కానీ, వాళ్ళ పిల్లల చదువు కానీ ఇవన్నీ టీటీడీ నుంచి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దానికి అనుగుణంగానే ఈరోజు మనం స్పెషల్గా అప్పటికప్పుడు అనుకోని బోర్డు మీటింగ్ పెట్టి దాంట్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సూచించారో ఆ సూచనలు కూడా తప్పకుండా స్వీకరించి ఈ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బేషరత్తుగా మా బోర్డు తప్పిదం లేకపోయినా మేము భక్తులందరికీ బోర్డు తరఫున క్షమాపణలు చెప్తున్నాం. ఇక్కడ ఫ్యూచర్లో ఇంకా ఏమి చేయాలి, ఎలాంటి సేఫ్టీ తీసుకోవాలి అనేది కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. ఇక మీదట ప్రతి విషయంలోనూ కూడా బోర్డు సభ్యులు ఇన్వాల్వ్ అవ్వాలని అనుకుంటున్నాం. ఆ ఇన్వాల్వ్ అయ్యి ఇలాంటి బ్యాడ్ ఇన్సిడెంట్ జరగకుండా చూడాలనేది మా ఉద్దేశం. ఆ విధంగా మేము ప్రయాణిస్తాం. ఇక మీదట ఎట్లాంటి అవకతవకలు కానీ ఇలాంటి ఇన్సిడెంట్ కానీ జరగకుండా మేము పర్యవేక్షణ చేస్తాం. ఇప్పుడు జరిగిన దానికి చింతించడం తప్ప, ఈ సమయంలో వాళ్ళకి సహాయం చేయటం తప్ప మరి మనకి అంతకన్నా వేరే విధంగా చేయలేము. చనిపోయిన వాళ్ళని మళ్ళీ తీసుకురాలేము. ఒకటి మాత్రం స్ట్రైట్గా చెప్పేది ఏంటంటే, ఫ్యూచర్లో జరగకుండా మాత్రం పటిష్టమైన భద్రతలు తీసుకుంటాం. మేము పూర్తిగా అధికారుల మీద వదిలేసి ఉండాలనేది మాత్రం అనుకోవట్లేదు. మేము కూడా పర్యవేక్షణ చేస్తాం. అదే కొంతమంది అధికారులు అత్యుత్సాహం, మేమేదో చేసేస్తాం అని వాళ్ళ నెగ్లిజెన్సీ వల్ల జరిగిన ఇన్సిడెంట్ ఇది. వాళ్ళు కూడా కావాలని చేశారని మేము అంటలేము. వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్ల జరిగిన సంఘటన ఇది. సో దానికి ఎంతో మేమంతా కూడా బోర్డు తరఫున క్షమాపణలు చెప్తూ చింతిస్తున్నాం. ఇక ఫ్యూచర్లో జరగకుండా దీన్ని తిరుమల యొక్క పవిత్రతని కాపాడాలని మేమంతా బోర్డు సభ్యులు అందరూ నిర్ణయం తీసుకున్నాం. వాళ్ళ విచక్షణకే వదిలేయాలి. మనం వెళ్ళి క్షమాపణ చెప్పని మనం చెప్పలేము. వాళ్ళ అంతరాత్మకు తెలియాలి వాళ్ళు చేసిన తప్పు. వాళ్ళే చెప్పాలి. మీరు చెప్పండి అని మనం చెప్పలేము. ఒకటి 2 చోట్ల తప్ప ఇంకెక్కడ కూడా ఇన్సిడెంట్ జరగలేదు. ఇప్పుడు ప్రశాంతంగానే జరుగుతుంది. ఇన్సిడెంట్ దృష్టిలో పెట్టుకొని పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించారు. ఇక మీదట ఏమి అంత ప్రాబ్లం ఉండదు. మేము పర్యవేక్షణ అయితే చేస్తాం తప్పకుండా. బాధ్యత అనేది ఏముంటుంది దీంట్లో, మాకున్న లిమిట్స్లో మేము మీరు అన్నట్టుగా పర్యవేక్షణ చేసి ఏదైనా లోపాలు ఉంటే దాన్ని సరిచేద్దాం. ఈ ఇన్సిడెంట్ జరిగే ముందు కూడా పనబాక లక్ష్మణ్ గారు కొన్ని సెంటర్లో తిరిగారు, నేను తిరిగాను. ఇప్పుడు మిగిలిన సభ్యులందరూ కూడా ఆ సెంటర్లకు వెళ్ళి విజిట్ చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు క్లియర్గా ఆదేశం చేశారండి, బోర్డు ఈజ్ ది సుప్రీం అని. గతంలో ఏం జరిగిందనేది మనకి ఇప్పుడు అప్రస్తుతం. రాబోయే రోజుల్లో బోర్డు నిర్ణయాలని అధికారులు దాన్ని అమలు చేయాలి. క్లియర్గా సీఎం గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఆఫీసర్లు అందరూ ముందర.
ఏం చేద్దాం, అధికారులు లేనప్పుడు మళ్ళీ సీఎం దృష్టికి తీసుకెళ్తాం. ఈరోజు కూడా సీఎం గారు మాట్లాడారు నాతో. ఆయన ఎప్పటికప్పుడు మాతో సంప్రదిస్తున్నారు, ఏం జరుగుతుంది ఏంటని నేను అప్డేట్ చేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.